ప్రజాప్రతినిధులు పరోక్షంగా ఎన్నికైనా ప్రత్యక్షంగా ఎన్నికైనా వాళ్ళకి విలువ ఇవ్వటం గౌరవం ఇవ్వటం అన్నటువంటిది ఒక సంప్రదాయం, బాధ్యత. అది ఆ కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క కర్తవ్యం. కానీ అలాంటి కర్తవ్యం నెరవేరనీయకుండా ఇక్కడ నియంతృత్వం పాటిస్తున్నారు. ఫలితం ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. మనకి ప్రజాస్వామ్యం చచ్చిపోతున్నటువంటి వేళ ఈ చంపేసిన దాంట్లో భాగస్వాములు వీళ్ళందరూ ఇప్పుడు చివరికి తమకి తామే అవమానాలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి అర్జెంటుగా అధికార పార్టీలో చేరిపోతే ఈ పదవి ఉన్నా లేకపోయినా ఏదో ఒక దాంట్లో మన మాట వింటారులే, మన మాట చెల్లుబాటు అవుతుందిలే, ఇది ఒక ఆస్పెక్ట్ నడుస్తున్నది కొంతమందిది. కొంతమందిది వాళ్ళకి గతంలో ఉన్న కేసులు లేకపోతే గతంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు వాటిని అడ్డం పెట్టి నేను లోపలేసేస్తాం, లేకపోతే నీ సంగతి తేలుస్తాం, నీ ఆస్తులు లాక్కుంటాం, ఇట్లాంటివి బెదరేస్తున్నారు. దాంతో వాళ్ళు పదవి వదులుకుని తమ మీద కేసులు రాకుండా ఉండే పరోక్ష సెటిల్మెంట్కి అంగీకరిస్తున్నారు. ఇది ఒక వర్గం. ఇంకొకళ్ళని ఏ కేసులు ఉన్నా లేకపోయినా నీ మీద కేసులు పెడతాం, నీ అంతు తేలుస్తాం, నువ్వు మాకు వదిలేయాల్సిందే పదవి అని చెప్తే బెదురుతున్న వాళ్ళు కొందరు. నాలుగవ రకం ఉంది, ఇది ఆర్థిక లావాదేవీ. ఎట్లా అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి ఇంకా ఇంత టర్మ్ ఉంది, లేదా ఒక ఎమ్మెల్సీకి ఇంకా ఇంత టర్మ్ ఉంది, నెలకి ఇంతని లెక్కగట్టి పార్లమెంట్ సభ్యుడికి అయితే నెలకి ₹1,00,00,000, ఎమ్మెల్సీకి అయితే నెలకి ₹10,00,000 అట లెక్క. ప్రభుత్వం కాదు ఇది. నెక్స్ట్ ఆ పదవి కొనుక్కునేవాడు ఇక్కడ ఈ రెండు వైపులు కడతాడు అనమాట. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి ఇంత డబ్బులు కడతాడు, పార్టీకి ఎంత కట్టాలి, పార్టీకి చందా కింద. ఆ విధంగా ఆ పదవిని తీసుకుంటారు, ఎమ్మెల్సీ పదవి. ఇది ఒక సరికొత్త రాజకీయ సెటిల్మెంట్ నడుస్తుంది.